ఉచిత బస్ అని పెడితే అది జుట్టు పట్టుకొని కొట్టుకుంటానికి మనకత్తాను తప్ప ఏమనికి ఉపయోగపడ్డది లేదు. ఆ మహిళలు అంటారు మాకు ఎందుకు ఉచిత బస్ దరిద్రం, మాకు అవసరమే లేదు అంటారు. జుట్లు పట్టుకొని కొట్లాడుకుంటున్నారు ఆ ఫ్రీ బస్ వల్ల అని చెప్పేసి అంటా ఉన్నారు. సో వాస్తవంగా కేసీఆర్ ఈరోజు స్త్రీలను అవమానించిండు అని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. నిన్న సభ వేదికగా స్త్రీలకు భారీ అవమానం జరిగింది. ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి స్త్రీలు చాలామంది డబ్బులు లేక తమ కుటుంబ సభ్యులు అనారోగ్య కారణాల వల్ల లేకపోతే ఏదైనా ఇతరత్ర పనుల వల్లనో పోవాలనుకుంటే డబ్బులు లేక పోలేని పరిస్థితి ఉండే. ఈరోజు వాళ్ళ దగ్గర ఈరోజు ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఆధార్ కార్డు తీసుకొని బస్ ఎక్కితే చాలు మన గమ్యస్థానాలకు చేరుతాం. సో చాలామంది మహిళలు ఈరోజు ఆ ఫ్రీ బస్ను వాడుకొని ఈ తెలంగాణలో ఉన్నటువంటి బంధుత్వాలు పెంచుకుంటా ఉన్నారు. ఒక రకమైనటువంటి ఫ్యామిలీ ఎమోషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉన్నాయి. రెండోది, కొంతమంది మహిళలు ఉద్యోగం చేసుకుంటూ ఈరోజు తమ కుటుంబాలని పోషిస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊర్లో జాబ్ చేయాలని అనుకుంటే మాజీ సర్పంచులు పాపం వాళ్ళు పనిచేసిన మా బిల్లులు ఇవ్వమంటే వాళ్ళ గోస ఉంచుకుంటా ఉన్నారు. వాళ్ళేం పాపం చేసిండ్రు? ఈ విధంగా కాంట్రాక్టర్ నిన్న సర్పంచ్ గురించి మాట్లాడు, సర్పంచ్లకు బిల్లు ఇస్తలేరు, వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారని అన్నా ఉన్నాడు కదా. మీ హయాంలో ఎంతమంది సర్పంచ్ చనిపోయినా కేసీఆర్ చెప్పు, ఎంతమంది సర్పంచ్ చనిపోయారు? వాళ్ళ బిల్లు ఏం నువ్వు కదా, నీ పరికిమాల ప్రభుత్వం కాదా, నీ పరికిమాల చేతనంతరం కాదా? సిగ్గు లేకుండా మళ్ళీ సర్పంచ్ అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు సర్పంచ్ బిల్లు ఇస్తారని చెప్పి మాట్లాడుతా ఉన్నావు. 600 కోట్లు 700 కోట్లు రిలీజ్ చేశారు ఫస్ట్ టర్మ్లో. అది గుర్తుపెట్టుకో. నీ హయాంలో ₹1 ఇబ్బంది పెట్టకుండా అసలు నీ సర్పంచ్ బిల్లు ఇవ్వకుండా చేసింది ఎవడా? నీ పనికి మాలినోడు కాదా, నువ్వు కాదా? సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నావు. వాళ్ళు నువ్వు డబ్బులు ఇవ్వకపోతే పంచాయతీరాజ్ వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసిందే నువ్వు కదా కేసీఆర్. సిగ్గు లేకుండా మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. సిగ్గు, శరం, ఇజ్జతి, మానం, లజ్జ ఏవి అన్నీ వదిలిపెట్టేసి నంగా నిలబడ్డావు. సభల నంగా నిలబడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. సర్పంచులు నీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ నిర్వహణ చేస్తే నువ్వు ₹1 కూడా ఇవ్వకపోతే వాళ్ళు తమ పరువు పోతుందనే ఉద్దేశంతో 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు బయట నుంచి తీసుకొచ్చేసి సరే తర్వాతనే వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు రోడ్లు, ఆ డ్రైనేజీలు, ఆ ఊరు డెవలప్మెంట్ కోసం ఈరోజు నడుం బిగిస్తే ఖర్చు పెడితే ₹1 కూడా ఇవ్వకుండా ఆత్మహత్యలకు పాల్పడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి నీ హయాంలో. ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ నా మనసు బాధ అవుతుంది, నా మనసు కాలుతుంది, ఇబ్బంది అవుతుంది. నా కళ్ళ ముందటనే తెలంగాణ ఇట్లా కావడం నాకు దుఃఖం కలిగిస్తా ఉంది. మనసు కాలుతుందట. ఎందుకు కాలుతోంది? ఈ దోపిడీ చేస్తలేం, మళ్ళీ 1,00,000 కోట్లు మింగుతలేం, మా కమిషన్లు అయిపోయినాయి, మా అవినీతి అయిపోయింది, మా అక్రమాలు అయిపోయినాయి, మా నియంత్రపోకలు అయిపోయినాయి, మా కుటుంబ పాలన అయిపోయింది, మా ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కాబట్టి నీ మనసు కాలుతో దుఃఖం వస్తుందని చెప్తా ఉన్నాడు. అంతే తప్ప తెలంగాణ సమాజం మీద సోయిలేని చాతగాని దద్దమ్మ కేసీఆర్. లక్షల ఎకరాల భూములు, లక్షల కోట్ల భూములు దోచుకున్నటువంటి దొంగ కేసీఆర్. కృష్ణా గోదావరి నీళ్లు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం. ఇలాగా మంచినీళ్ళు కట్టిన ఇల్లు పెట్టిన పోయి ఉన్న పథకం మంచినీళ్ళు పోతాయి, కరెంటు పోతుంది, అంతటా కరెంటు కోతలు, సాగునీరు లేదంటూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావా కేసీఆర్? కాలేజ్ పనికి మాల కాళేశ్వరం కట్టేసి అది చేస్తే లక్షల కోట్లు మింగిన దొంగను నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా నంబర్ 1 స్థాయిలో నిలబెడితే ఇవాళ 14వ స్థాయికి 15వ స్థాయికి తీసుకొని పోయినాడు. నా కళ్ళ ముందన్న గిట్ల జరుగుతుంది. 1 నుంచి 14వ స్థానానికి దిగేస్తారట. అబ్బాబ్బా, నంబర్ 1 నుంచి అబ్బాబ్బా అంతటా కరెంటు కోతలు, సాగునీరు లేదంటూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావా? మా అంత సిపాయిలు లేరు, మేము తెచ్చే ఇస్తాం, 6 సందమామలు పెడతాం, 7 సూర్యులు పెడతాం అని నమ్మబలికి ప్రజలను దగా చేసి మంచిగా తెలంగాణ నాగం పట్టించి ఓట్లు వేయించుకొని ప్రజలను మోసం చేసేది, దగా చేసేది. ఈ మాట నిజం. కాంగ్రెస్ వాళ్ళు మా అంతా సిపాయి లేరని చెప్తే జనం నమ్మిండ్రు, బోల్తా పడ్డారు, గల్లంతయ్యారు. ఏం గల్లంత గారు, ఏం బోల్తా పడలే. తెలంగాణ ప్రజలు నీ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని నీకు బుద్ధి చెప్పిర్రు, నీ కుటుంబానికి బుద్ధి చెప్పిర్రు, నీ అక్రమ పాలనకు చెక్ పెట్టిర్రు, నీ అవినీతి పాలనకు చెక్ పెట్టిర్రు. అది గుర్తుపెట్టుకో కేసీఆర్. తెలంగాణ సమాజాన్ని ఇంకా 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 నువ్వు అవమానిస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి చరిత్ర ఈ గడ్డది. అలాంటి గడ్డను ఇంకా అవమానిస్తూనే ఉన్నావు. తెలియదా ప్రజలకు ఎవరు కోటేయాలనో ఎవరు కోటేయద్దో? ప్రజలు చాలా తెలివికలలు కాబట్టి కాంగ్రెస్ గెలిపించారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. రైతు బంధులో ఫెయిల్,
ఏకకాలంలో 25,000 కోట్లు రుణమాఫీ అయింది. నీ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 25,000 కోట్లు వేసినావా? ఎంత వేసినావు ఒకసారి తెలుసుకో. సిగ్గు లేకుండా మాట్లాడుతా ఉన్నావు. ఇంకా సిగ్గు శరం అన్ని వదిలిపెట్టేసి నంగా నిలబడ్డావు ఆ సభల. 200 మంది కాంట్రాక్టర్లు వాళ్ళు వెళ్లిపెట్టి మమ్మల్ని 20-30% కమిషన్ అడుగుతుండ్రు. ఇది ఏమన్యాయం అని చెప్పి సెక్రటేరియట్లో చెప్పిన మాట నేను చెప్తా ఉన్నా. ఏమైంది రాష్ట్రానికి? ఏం కాలే. నువ్వు నీ కుటుంబం ఒక్కటే ఆగమైంది తప్ప ఏం కాలే. తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది. తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడతా ఉంది. ఎవరు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతలేరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది బడాబాబులు ఇబ్బంది పడతా ఉన్నారు, కాంట్రాక్టర్లు ఇబ్బంది పడతా ఉన్నారు కావచ్చు, అంతే తప్ప వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి పేద ప్రజల కోసం అయితే అన్ని రైతులకు బాగు జరుగుతూ ఉంది. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని సంపుకుంటా ఓడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. ఇక దీని గురించి మాట్లాడదాం. ఆపరేషన్ గగార్ గురించి మాట్లాడుతున్నావు కదా. కేసీఆర్ నువ్వు సీఎంగా ఉన్నప్పుడు 2015లో ములుగులో శృతి సాగర్లో ఎన్కౌంటర్ జరిగింది. దాని తర్వాత చాలా ఎన్కౌంటర్ కూడా చేసినావు నీ హయాంలోనే. కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఇంకా ఈ ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి దండకార్య ఆధిపత్యంలో ఆదిలో తీసుకోవాలని దాంట్లో లేదు. కానీ నువ్వు నక్సలైట్లను అంతమొందించడానికి గతంలో నక్సలైట్ ఎజెండానే మా ఎజెండా అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు చెప్పినావు. ఆ తర్వాత 2014లో అధికారులకు వచ్చిన తర్వాత నక్సలైట్ల ఏరువేత కార్యక్రమాన్ని పకడ్బందీగా చేసినవా లేదా? నువ్వు ముక్కుకు నెలకు రాసి క్షమాపణ చెప్పు నక్సలైట్లకి, చెప్పి మళ్ళా తిరిగి రా. అంతేగాని ఆపరేషన్ గగార్ను ఆపాలి అంటూ కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడడం కాదు. ఫస్ట్ నువ్వు శృతి సాగర్ లాంటి పెద్ద కొంచెం అమాయకమైనటువంటి పాపం వాళ్ళకు 18-19 సంవత్సరాలు నిండనటువంటి పసి పాపలను చంపినటువంటి దొంగవు నువ్వు కేసీఆర్. నువ్వు మాట్లాడుతున్నావా సిగ్గు శరం లేకుండా? ఆ సాగర్ ఏం చేసిండు? ఏం చేసినా ఆయన చంపావు. శృతి ఏం చేసినా ఆమె చంపినావు. వాళ్ళెంత 20 ఏజ్ కూడా లేదు. ఇంత దారుణంగా చంపినావు కదా. అలాంటి సంఘటనలు కోకలు ఉన్నాయి. నువ్వు మాట్లాడుతున్నావు ఆపరేషన్ గగార్ గురించి. ఫస్ట్ నువ్వు నక్సలైట్లకు క్షమాపణ చెప్పి ముక్కుకు నేలకు రాసి, తెలంగాణ అమరవీరుల స్తూపం ముందు ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పి మాట్లాడాలి తప్ప వేరేది మాట్లాడదు. నువ్వు ఇదో బతుకు, నువ్వు కథ మళ్ళీ మాట్లాడుతున్నావు. నువ్వు విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్